రాధిక ఇలా అడుగుతున్నారు, హై బీపీని ఆహారంతో కూడా అదుపులో ఉంచుకోవచ్చా? తెలియచేయండి. హలో రాధిక గారు, మీరు హై బీపీకి మెడిసిన్ తీసుకుంటున్నా సరే డయట్ కరెక్ట్గా తీసుకోకపోతే ఆ మెడిసిన్ ఇంపాక్ట్ కూడా పూర్తిగా ఉండదు. అలాగే ఒకవేళ బిగినింగ్ స్టేజెస్లో ఉండి ఇంకా మెడిసిన్ తీసుకోవట్లేదు అంటే డెఫినెట్లీ డయట్లో మార్పులు చేసుకోవడం ద్వారా అండ్ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం ద్వారా కొంతవరకు ఈ హైపర్ టెన్షన్ని కంట్రోల్లో ఉంచవచ్చు. బట్ ఇదంతా కూడా డిపెండ్స్ ఆన్ వాట్ యువర్ నంబర్స్ ఆర్. అండ్ మీరు డయట్లో కనుక మార్పులు చేసుకోవటం అంటూ వస్తే సాల్ట్ పూర్తిగా తగ్గించడం కానీ, చాలా వరకు అన్ని ఫుడ్స్లో కూడా సాల్ట్ అవాయిడ్ చేయడం కానీ ట్రై చేయాలి. వీటితో పాటు ఎక్స్ట్రాగా సాలెడ్స్ యాడ్ చేసుకోవటము, పొటాషియం రిచ్ ఫుడ్స్ అంటే అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ డయట్లో ఇంక్లూడ్ చేసుకోవడము, వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండేలాగా చూసుకోవటము, ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేయటము, ఇవన్నీ కూడా హైపర్ టెన్షన్ని కొంతవరకు కంట్రోల్లో ఉంచుతాయి. అట్లాగే డాష్ డయట్ అంటారు, డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అనేది. ఈ డాష్ డయట్ని ఫాలో అవ్వటము, హోల్ గ్రెయిన్స్, పల్సెస్, లెంటిల్స్ ఎక్కువగా తీసుకోవటము, మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్ కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవడము, లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవటము, నట్స్ అండ్ సీడ్స్ ప్రతిరోజు తీసుకోవటము, ఇలాంటి స్టెప్స్ అన్నీ తీసుకుంటూ రోజుకి కనీసం 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తూ మెంటల్ రిలాక్సేషన్ కోసం మీరు యోగా కానీ, ప్రాణాయామ కానీ, మెడిటేషన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా హైపర్ టెన్షన్ని లైఫ్ స్టైల్ రిలేటెడ్ చేంజెస్తో కూడా కొంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు.